సద్గురు శ్రీ శివానందమూర్తిగారి బోధనల వెలుగులో మనమొక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. వేల ఏళ్లుగా మనుషుల్ని ఆలోచింపచేస్తున్న ఒక పురాతన రహస్యం, దాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. అదే కఠోపనిషత్తులోని కాలాతీత జ్ఞానం. అసలు ఈ ఉపనిషత్తు మొత్తం ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. ఇది మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు వెంటాడే ప్రశ్న. అదేంటంటే, మనం చనిపోయాక ఏమవుతాం? ఈ శరీరం పోయాక మన ఉనికి కూడా మాయమైపోతుందా? రండి, ఈ అన్వేషణతోనే మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. మరి ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడుంది? ఏ సిద్ధాంత గ్రంథంలోనూ లేదు. ఒక అద్భుతమైన, నాటకీయమైన సంభాషణలో ఉంది. ఒకవైపు సత్యం తెలుసుకోవాలనే తపనతో రగిలిపోతున్న ఒక కుర్రాడు, నచికేతుడు. మరోవైపు సాక్షాత్తూ మృత్యువుకే అధిపతి, యమధర్మరాజు. అంటే జీవన్మరణ రహస్యాలన్నీ తెలిసిన గురువు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణలోనే అసలు జ్ఞానం దాగుంది. సరే, అసలు ఈ అన్వేషణ ఎలా మొదలైంది? ఈ పురాతన ప్రశ్నకు మూలం ఎక్కడుందో చూద్దాం. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో రౌల్స్ చెప్పే పుస్తకం కాదు. ఇది ఒక స్పిరిచువల్ జర్నీ అన్మాట. నచికేతుడు ప్రయాణమంటే నిజానికి మనందర్లోపల జరిగే అన్వేషణే. ఏదో బతికామా చచ్చామా అని కాకుండా, ఈ జీవితానికి అసలు అర్థమేంటి అని తెలుసుకోవాలనే ఆరాటమిది. మరి ఈ నిజాన్ని తెలుసుకోకుండా మనల్ని ఆపుతున్నదేంటి? ఉపనిషత్ ప్రకారం మన కష్టాలన్నింటికీ కారణం ఒకే ఒక్కటి, అదొక భ్రమ. మనం ఎవరో మనకే సరిగ్గా తెలియకపోవడం. అంటే ఒక మిస్టేకెన్ ఐడెంటిటీ అన్మాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, సమస్యంతా ఇక్కడే ఉంది. మనం నేను అన్నప్పుడు దేన్ని చూపిస్తాం? ఈ శరీరాన్ని, మన పేర్ని, మన ఆలోచనల్ని, జ్ఞాపకాల్ని, వీటినే కదా. కాని ఉపనిషత్తేం చెప్తోందంటే, ఇవన్నీ టెంపరరీ, ఇవాళుంటాయి, రేపు పోతాయి. మన అసలైన నేను వీటన్నింటికీ అతీతమైనది. ఈ తప్పుడు ఐడెంటిఫికేషనే మన బాధకు కారణం. ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, శరీరం మనం వేసుకున్న చొక్కా లాంటిది. అది పాతబడుతుంది, చిరిగిపోతుంది. కాని ఆ చొక్కా వేసుకున్నవాడు మారడు కదా. అలాగే ఈ శరీరం మారుతున్నా, ముసలిదైపోతున్నా, లోపలున్న ఆ చూస్తున్న చైతన్యం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది, శాశ్వతంగా, ఏ మార్పు లేకుండా. మరి అంత స్పష్టంగా ఉన్న ఈ నిజాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకంటే కొన్ని బలమైన అడ్డంకులున్నాయి. ఒకటి, అహంకారం. అంటే నేను ఈ శరీరం అనే గట్టి నమ్మకం. 2, వాసనలు. అంటే మనస్సులో లోతుగా పాతుకుపోయిన కోరికలు, అలవాట్లు. ఇక 3, మోహం. అంటే టెంపరరీ వస్తువుల మీద మనకున్న అటాచ్మెంట్. ఇవే మన కళ్లకు గంతలు కట్టి సత్యం కనిపించకుండా చేస్తున్నాయి. సరే, ప్రాబ్లమేంటో అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? ఈ భ్రమతెరను తొలగించి మన అస్సలు స్వరూపాన్ని చూడటమెలా? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ సొల్యూషన్ పేరే ఆత్మ. ఇంతకీ ఆత్మ అంటే ఏంటి? సింపుల్, మనలో ఉన్న ఆ పర్మనెంట్, ఎప్పటికీ మారని కాన్షియస్నెస్. మన ఆలోచనలు, ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సులు ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కాని వీటన్నింటినీ గమనిస్తున్న ఒక సాక్షి ఉంది చూసారా? అదే ఆత్మ. అదే మన రియల్ నేను. ఈ ఒక్క వాక్యం చాలు ఆత్మ స్వభావం ఏంటో చెప్పడానికి. దానికి పుట్టుకలేదు, చావులేదు. అది దేనినుంచో రాలేదు, దానినుంచి ఏదీ పుట్టలేదు. అంటే అది ఎప్పుడూ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఒక్కసారిది మనకు అర్థమైతే ఇక చావు అంటే అంతం కాదు, కేవలం ఒక మార్పు మాత్రమే అని తెలిసిపోతుంది. సరే, ఇదంతా వినడానికి బాగుంది. కాని పుస్తకాల్లో చదివితే సరిపోదుగదా. దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. మరి ఆ అనుభూతినెలా పొందాలి? ఆ ప్రాక్టికల్ మార్గాన్నే సాధన అంటారు. సాధన అంటే ఏదో గుడ్డిగా నమ్మడం కాదు. అది ఒక కాన్షియస్ ప్రాక్టీస్. మన అహంకారాన్ని, మన కోరికల్ని దాటుకుని మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనం చేసే ఒక ఇన్నర్ జర్నీ అనమాట. ఈ సాధనలో ముఖ్యంగా 3 స్టెప్సున్నాయి. 1, ఆత్మవిచారణ. అంటే నేను ఎవరు అని మనల్ని మనం నిరంతరం ప్రశ్నించుకోవడం. 2, ఇంద్రియ నిగ్రహం. అంటే మన ఫోకస్ అంతా బయటనుంచి లోపలికి తిప్పడం. ఇక 3, చాలా ముఖ్యమైనది, నేను ఈ శరీరం అనే అహంకారాన్ని నెమ్మదిగా కరిగించేయడం. దీన్ని ఎలా ఊహించుకోవచ్చంటే, ఒక నది ఉంది.
అది ఎప్పుడూ సముద్రం వైపే ప్రవహిస్తుంది. మన ఎనర్జీ కూడా మన 5 సెన్సెస్ ద్వారా బయటి ప్రపంచంలోకి అలా ప్రవహించిపోతూ ఉంటుంది. సాధన అంటే ఏంటంటే ఆ నదీ ప్రవాహాన్ని రివర్స్ చేసి అది పుట్టిన చోటికే అంటే మన సోర్స్ వైపు మళ్లించడం. ఎందుకంటే అసలైన శాంతి, నిజమైన సత్యం లోపలే ఉంది. ఓకే, ఈ సాధన మార్గంలో వెళ్తే ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? మనం ఎక్కడికి చేరుకుంటాం? అదే రియాలిటీతో ఒకటిగా కలిసిపోవడం. ఇక్కడే ఉపనిషత్తు చెప్పే జ్ఞానంలోకెల్లా అత్యున్నతమైన పాయింట్కొస్తాం. అదే అద్వైతం. అంటే నేను అనే ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్, ఈ మొత్తం యూనివర్సల్ కాన్షియస్నెస్ వేర్వేరు కాదు, రెండూ ఒకటే అనే రియలైజేషన్. సముద్రంలో ఒక కెరటం ఉంటుంది కదా, అది తలని తాను నేను కెరటం అనుకోవడం మానేసి నేనే సముద్రాన్ని అని తెలుసుకోవడం లాంటిదనిమాట. ఈ రియలైజేషన్ కలిగినప్పుడు ఆ సెపరేషన్ అనే ఫీలింగ్ పోతుంది. ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్నే బ్రహ్మం అంటారు. అదే అల్టిమేట్ రియాలిటీ. ఈ మొత్తం సృష్టికి సోర్స్, ఆధారం, ఫైనల్ డెస్టినేషన్ అన్నీ అదే. చివరికి ఉపనిషత్తు చెప్పే గొప్ప మాటేంటంటే ఆ బ్రహ్మమే మన ఆత్మ. అంటే మనం అదే. సరే, చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక క్షణం ఆలోచించండి. మనం ఈ టెంపరరీ బాడీలో ఉన్న పర్మనెంట్ కాన్షియస్నెస్ అని నిజంగా రియలైజ్ అయితే మన లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది? మన భయాలు, మన రిలేషన్షిప్స్, మన గోల్స్ అన్నీ ఎలా మారిపోతాయి కదా? ఈ ఒక్క జ్ఞానం చాలు మనల్ని మనం చూసుకునే విధానాన్ని, ఈ ప్రపంచాన్ని చూసే దృష్టిని కంప్లీట్గా మార్చేయడానికి. దీని గురించి ఆలోచించండి.